వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మొత్తం ఎవరో ఎక్కడున్నారో టేక్అవుట్ వచ్చింది. నేను ఆ స్థాయిలో ఐజీ గారిని తప్పించి టేక్అవుట్ గూగుల్ టేక్అవుట్ చేసి ఎవరెక్కడ మనిషి దొరకపోవచ్చు ఆయనకి ఎక్కడికి వచ్చాడో ఆ టైంలో అక్కడ ఫోన్ ఎవరుందో తెలిసిపోతుంది. ఆ టైంలో నేను ఎంక్వైరీ చేయించి నేను న్యాయం చేస్తాను. దాని ఒక్కడే కాదు, రాజకీయం కోసం చేయట్లా, రాజకీయం కోసం చేయట్లా. ఒకరికి అవమానం చేస్తే మనం దానివల్ల సమాజం కొట్టుకుంటే రేపు ఇంకో పని చేస్తారు. ఒకవేళ అంబేద్కర్ గారి మీద చేస్తారు, ఒకవేళ ఎవరు కృష్ణమూర్తి గారి మీద చేస్తారు. రెచ్చగొట్ట పోస్టింగ్ గారు 3వ శనివారం కింద ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి చూసుకుని కళ్యాణి స్కూల్కి వచ్చి అక్కడి నుంచి కొల్లేరు ఉప్పుటేరు ఆపరేషన్కి వచ్చి చూసుకుని వెళ్ళిపోతారు. ఐజీ గారు ఇష్టం నేను వస్తాను. రేపు ఉదయం 10 గంటలకి మంగవేటి దాదా గారు మన ముదేపల్లి వస్తారు. అందరూ రండి. అక్కడి నుంచి ఈడేపల్లి వెళ్ళి అక్కడ 2 విగ్రహాలు ఓపెన్ చేసుకుని అక్కడి నుంచి ఆలపాడు వచ్చి విగ్రహం తీసుకుని ఆయన మళ్ళీ పాలకొల్లు వెళ్ళిపోతారు. పాలకొల్లు నరసాపురం ప్రోగ్రామ్ ఉన్నాయి. దయచేసి దీని వల్ల ఎవరు డిస్టర్బ్ అవ్వమాకండి. అంత మాట ఇచ్చిన దయచేసి దీని గురించి ఉద్రేకం పడమాకండి. నేను చెయ్యలేకపోతే అప్పుడు ఉద్రేకం పడండి. వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఐజీ వస్తారు. ఐజీ ఇన్స్పెక్టర్ రాడు. నేను పిలిచాను కాబట్టి వస్తారు. ఎందుకంటే మనకి న్యాయం జరిగింది అనేది. మీరు ఏ టెక్నాలజీ అన్నా రవి, ఏ టెక్నాలజీ అన్నా నాకు టోటల్ గా ఆ రిపోర్ట్ మనం షార్ట్ గా కాదు, పోలీస్ స్టేషన్ కాదు, పబ్లిక్ లో పెట్టాలి. వీళ్ళు చేశారు చేసి ఏం చేయాలి చేద్దాం. చిరంజీవి గారి పుట్టినరోజు రేపు. రాధా గారు నేను రమ్మంటే 3 విగ్రహాల కోసం వస్తున్నారు. ఈడేపల్లిలో 2 విగ్రహాలు ఆలపాడు. కావాలని కాపు సోదరులకు కోపం తీసుకొస్తానికి ఎవడో చేశాడు. అంటే ఎవడో చేసినాడు. ఎవడన్నా అవునండి, కాపు సోదరులకు కోపం వస్తుంది. రంగా గారు విగ్రహం చేస్తే కాపు సోదరులకు రాదు, లేకపోతే ఆ రంగా యలవతి కృష్ణమూర్తి గారు చేస్తే యాదవులకు రాదు. కావాలని చేశాడు. ఇట్లాంటి చీడ పురుగు, నీచుడు. అన్నం కాదు, గడ్డి కాదు, గడ్డి తినే పశువులు కూడా కొంటారు. గడ్డి కన్నా నాకు పందులు తినే తింటున్నాడు. మీరు ఇప్పుడు మనం పాలాభిషేకం చేసి ఐజీ గారిని రమ్మంటారా, ఎవరిని రమ్మంటారు? వచ్చి నాకు రవి రాత్రి 1:05 ముసుగులు వేసుకొచ్చి రాసి వెళ్ళిపోయారు. నేనేమనుకో సార్, ఆ విగ్రహానికి ఎవరైతే పేడ రాశారో పట్టుకునే వరకు పాలు అన్నది అడగడం లేదు, దండలేదు సార్. దయచేసి మా రిక్వెస్ట్ ఏమీ లేదు. ఎవరైతే పట్టుకున్నారో అది మాకు ఇమీడియట్ గా చెప్పి మాకు న్యాయం చేయండి. అప్పుడు ఏమవుతుంది అడగడం కానీ క్లీన్ చేయడం కానీ ఏమవుతుంది సార్? కాదమ్మా, నాకు ఎంత లోపల పట్టుకోగలరు? 2 days కదా.
అది ఒకసారి అయ్య గారికి చెప్తాను. ఈ సంవత్సరంలో మూడోసారి ఇన్సిడెంట్ ఇది. ఒకసారి తలకాయ తీసారు, ఒకసారి చేయి తీసారు, ఇప్పుడు పేడ రాశారు. ఇలా వస్తున్నావు ఏదో మాట్లాడుకుంటాం వెళ్ళిపోతాం, ఎవరు దారా అంటే దీనికి సొల్యూషన్ పర్మిషన్ ఇది కూడా లేదు సార్. కాదమ్మా ఇక సార్ 3 రోజులు సార్ పెద్దవి ఉన్నాయి ఇక్కడ, దాని ఆపోజిట్ లోనే దొరకలేదండి. కాదు వచ్చి చేయటం వెళ్తాం వేరే ఫుటేజ్ వచ్చింది సార్, దాన్ని ఇంకా అనలైజ్ చేసి నెంబర్ కూడా మాట్లాడతాను. ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి ఈతలు ఎవరు చేశాడు, ఆ సాయంత్రం ఎవరెవరు కలిసి ఉన్నారు, ఎవరెవరు పాత్ర చాలా మంది నన్ను కూడా కలిసి ఉండుతారు. ఎవరి పాత్ర ఉన్నా సరే ఎవరిని వదిలిపెట్టలేదు. ఇట్లాంటివి ఇంకోసారి చేయాలంటే భయపడాలి. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సెన్సిటివ్ నాయకులు ఉన్న చోట నిజంగా ఇప్పుడు అంబేద్కర్ గారు ఒక దళితులుగా మన నాయకులు కాదు, అందరికీ నాయకులు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని జరిగితే ఏం జరుగుతుంది? ఇది తర్వాత కృష్ణమూర్తి గారు జరిగారు. ఇది కావాలని దేశ ద్రోహులు అని దయచేసి ఆ ట్రాప్ లో పడమాకండి. ఎవరైనా అన్ని ఎంక్వైరీ చేస్తాం, నేను ఇంట్లో సీక్రెట్ గా పెట్టుకోను. అన్ని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత మీ అందరిలో కూర్చోబెట్టి ప్రూఫ్ అంతా సహా ఎవరు చేశారని చెప్తాను. దయచేసి నన్ను నమ్మండి. అందరూ ఒకసారి నేను ఒక ఉత్కృత వాతావరణం ఒక చేశారు. గూగుల్ టేక్అవుట్ చేయండి, గూగుల్ టేక్అవుట్ చేయండి. హైయెస్ట్ అథారిటీ ఎక్కడో చంపేసినాడు ఎక్కడ ఉందో కూడా తెలిసింది వివేకానంద రెడ్డి గారు. గూగుల్ టేక్అవుట్ చేయండి. రాత్రి ఇక్కడికి ఎవరు వచ్చారో ఐడెంటిఫై చేయండి. వీళ్ళు ఎవరెవరికి కొంతమంది కలిసి ఉన్నారో ఐడెంటిఫై చేయండి. చేసి నేనేమంటానంటే ఎవరికి నేను వచ్చి నచ్చబడతానికి రాలా, ఆయనకి జరిగిన అవమానానికి నేను చేస్తానికి వచ్చా. దీనికి ఏదో వంక పెట్టి మీరు ఇక్కడ ఒక ముగ్గురు ఆపుతున్నారు, మీరు 10 మంది ఆపినా నేను వెళ్తాం. కరెక్టా కాదా ఒకసారి రవి ఫస్ట్ టైం నియోజకవర్గంలో వేడి లేసి రోడ్డు మీద నేను ఉంటాను పక్కన. అలా అని ఆయనకి జరిగిన దాన్ని మనం రెక్టిఫై చేయకపోతే తప్పు అవుతుంది. ఆ యాంగిల్ తీసుకోవద్దు. ఎవడైనా సరే బేడీ లేసి రోడ్డు మీద చూపిస్తారు. ఏమంటే దొరికారు ఉందండి నేను చూస్తున్నా, ముందు పాలతో అది చేయండి. ఇది లేకపోతే ఇంకా రెచ్చిపోతాం మనం, పాపం వస్తుంది. అది కరెక్ట్ కాదు. జరిగిన దానికి ముందు అందరూ ఇది వీళ్ళు ఒకళ్ళ మనుషులు కాదు. చిరంజీవి గారు నిన్న ఎవరో మా వాళ్ళని విట్ల గారు అంటే మీ వాళ్ళు కాదు, చిరంజీవి గారు అందరూ వాడు. రాధా గారు రంగా గారు సరిపోయింది పేదల ఇళ్ల కోసం చనిపోయాడు. మీకు అర్థం కావట్లేదు. మనం అది ఏదో ఒక కులానికి తీసుకోవద్దు దయచేసి. కాదు ఆడెవడో పట్టుకుని రోడ్డు మీద నేను పక్కన నడుస్తాను, ఆయన్ని పట్టుకుని మీరు పట్టుకోవాల్సిన బాధ్యత మీది. నమస్కారం ఐజీ గారు. ఇవాళ మార్నింగ్ రాత్రి ఒక కల్దీన్లో ఒక అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఎవరో కావాలని నిన్న చిరంజీవి గారి పుట్టినరోజు, రేపు రాధా గారిని నేను రమ్మన్నా. ఇక్కడ 3 విగ్రహాలు రాత్రి వచ్చి 1:05కి ముసుగులు వేసుకొచ్చి తారు రాసి వెళ్ళిపోయారు. తారు పేడ కావాలని రెచ్చగొడతానికి చేశారు. ఇది కాదు. మీరు స్పెషల్ అసిస్టెంట్స్ ఉండి మీకు ఏమైనా వీలైతే ఒకసారి వస్తే మీరు వచ్చి అష్యూరెన్స్ ఇస్తే అందరికీ ఇది ఎవడన్నా చేసినాడు భయపడాలి. మీరు నాకు ఏ సంగతి కాదు టీం వేస్తారా ఏ సంగతి నాకు చెప్పండి. సీఎం గారి ప్రోగ్రాం పెద్దాపురం వెళ్ళారా? మరి కాదు మీరే రండి రేపు. నా మాట రేపు వస్తే రేపు సెకండ్ హాఫ్లో పెట్టుకోండి. రాధా గారు మార్నింగ్ వస్తున్నారు. సెకండ్ హాఫ్లో వస్తే మీరు చూసి అందరికీ అష్యూరెన్స్ ఇస్తే అది అంటే ఏ లెవెల్లో మనం చర్య తీసుకోవాలి. దొరికేవాడిని ఇక్కడ పోలీస్ చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. ఆడు ఇంకా క్లారిటీ రాలా ముసుగేసుకొచ్చినాడు ఎవడో. ఆడు ఎవడైనా సరే ఇంకొకసారి ఇట్లాంటి పనులు చేయాలంటే భయపడేట్టు చేద్దాం.
థ్యాంక్ యూ అండి. రేపు వస్తున్నారు ఆయన పెద్దాపురంలో ఉన్నారు సీఎం గారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.